హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బూరెలు ఎక్కువగా తిన్నారా? నేను మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. ఈ పండుగ స్పెషల్గా నేను మా అత్తమ్మ చేతి బూరెలు తిన్నాను. ఆవిడ చాలా బాగా చేస్తారు. అవి మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా గోధుమ పిండి తీసుకోవాలండి. దానిని పూరి పిండిలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది మైదా పిండి తీసుకుంటారు, కానీ మైదా చాలా అన్హెల్దీ కాబట్టి మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం. దీనికోసం మనము 1/2 kg బెల్లం తీసుకున్నాం. ఇది కూడా నల్ల బెల్లం అండి, తీయగా ఉండేది ఉంటుంది కదా, అది తీసుకున్నాము, ఉప్పు కలిసింది కాకుండా. అదేవిధంగా 1/2 kg శనగపప్పును ఉడకపెట్టుకున్నాం. ఆ తర్వాత ఈ రెండింటిని ఇలా బూరెల పాత్ర అని దొరుకుతుంది, దీనిని ఇందులో వేసేసి చక్కగా ఇలా మనం చేతితో రొటేట్ చేస్తే ఆ గుజ్జు మొత్తం కిందికి వచ్చేస్తుంది. అంటే బెల్లం కానీ పప్పు కానీ అలా ఉండలు ఉండలుగా లేకుండా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది లేని వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చండి. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మొత్తంగా ఇలా స్మాష్ చేస్తే గనక ఎక్కడ కూడా మనకు లమ్స్ అలా ఉండలు లేకుండా చక్కగా పిండి అంతా చక్కగా ఉంటుంది. అయితే ఈసారి ఏమైందంటే కొంచెం మన పప్పులో నీళ్ళు ఎక్కువ అయిపోయాయి. దాంతో కొంచెం ఎక్కువగా వాటర్ అయిపోయింది. అయితే మనం దానిని ఇలా చేశాక మళ్ళీ ఉడికిస్తాము. సో నో ప్రాబ్లం అనమాట. అలా అని మీరు ఎక్కువగా నీళ్లు వేసేసుకోకండి, కొన్ని వేస్తే సరిపోతుంది. పప్పు కొంచెం పలుకుగా ఉంటేనే సరిపోతుంది అనమాట. తర్వాత ఇలా మొత్తంగా ఒక పాత్రలో వేసేసి అందులో కొంచెం షుగర్ వేసేసి దానిని మళ్ళీ చక్కగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని దానిని మొత్తం ముద్దలాగా అయ్యేలాగా చేయాలి. ఇక్కడే ఇలాచి వేయాలనుకునే వాళ్ళు వేయచ్చు. మేము ఇలాచి వేయలేదు, ఎందుకంటే మేము వీటిని పాయసంతో తింటాము. పాయసంలో ఆల్రెడీ ఇలాచి వేస్తాము కాబట్టి. ఆ తర్వాత ఇలా అయిన ముద్దని ఇలా మనం గోధుమ పిండిని 2 ముద్దల్లా చేసేసి మధ్యలో ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టేసి అత్తమ్మ ఇలా చేస్తున్నారు కదా, అలానే చేసేయండి. ఇది చాలా ఈజీ అండి. యాక్చువల్లీ ఒక ముద్దలోనే సరిపోతుంది, కానీ చెప్పాను కదా మిశ్రమం కొంచెం లూజ్ అయింది కాబట్టి అది బయటికి రాకుండా 2 ముద్దలతో ఇలా పూరిలా ఒత్తేసుకొని అత్తమ్మ ఇలా చేస్తున్నారు. ఆవిడ రొట్టె పీటపై ఎలా చేస్తున్నారో చేతితో అలానే కాల్చే పెనం ఉంటుంది కదా, దానిపై కూడా అలా నొక్కుతున్నారండి. కానీ మనం అలా చేయకూడదు, ఎందుకంటే మనం పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి. మనకు అలవాటు ఉన్న వాళ్ళైతే అలా చేసేసుకోవచ్చండి. వీటిని చక్కగా మనం పూరిలాగానే నొక్కుకోవాలి. చేతితో నొక్కుతుంటే చాలా బాగా వస్తాయండి. వీటిని మనం నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు. అయితే నేను చెప్పాను కదండి, మేము వీటిని పాయసంతో తింటాము. పాయసంలో ఆల్రెడీ నెయ్యి వేస్తారు. అది నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలా తింటే కనుక చాలా టేస్టీగా ఉందండి. నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడము, ఎప్పుడు చేయలేదు. వీటిని ఇలా చేసేసుకొని 2 వైపులా దూరగా కాల్చుకోవాలి. పాయసంతో ఇష్టం లేని వాళ్ళు నెయ్యితోనే ఇక్కడే కాల్చుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అని అంటారు కదా, అలానే ఉంటాయండి. అయితే మనము మైదా వేసినట్టుగా తెల్లగా రావు, కొంచెం ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇవే హెల్దీ అండి. ఇలానే చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈసారి అత్తమ్మ పంచదారతో చేసినప్పుడు అది కూడా వీడియో తీసి పెడతాను. ఇప్పుడిప్పుడే నేను వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ముందుగా షూట్ చేసి పెట్టట్లేదండి, ఎందుకంటే ఉగాదికి ముందు షూట్ చేసి పెడితే కనుక చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు. కానీ నేను ఆ రోజే వీడియో తీసాము కాబట్టి దానిని ఇప్పుడు క్లియర్గా ఎడిట్ చేసి పెడుతున్నాను. ముందుగానే మీకు ఎడిట్ చేసి పెడతాను. ఇలా 2 వైపులా కాల్చుకొని హ్యాపీగా తింటే గనక అద్భుతంగా ఉంటాయండి. వీటిపై నెయ్యి వేసుకుంటే నిజంగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? అత్తమ్మ వంటకాలు నచ్చాయా? అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.